అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి భూ కబ్జాలకు పాల్పడినట్టు ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ తన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇదే విషయం మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంగార రామ్మోహన్ రావు ఉన్నారు. సరేంటి ఈ భూముల వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని జోగి రమేష్ అంటున్నాడు. తన కుమారుడు కూడా ఇదే చెప్తున్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారంటున్నారు. ఏంటి ఇప్పటి నుంచే కుట్ర రాజకీయాలు పెరిగిపోయినాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఈ జోగి రమేష్ అనే వ్యక్తి మామూలుగా తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అవినీతిలో చిల్లర రాజకీయాలు కొన్ని వేల చేశాడు. వందల కోట్లు సంపాదించాడు. పెడన ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు ఏ అక్రమాలు చేశారో అక్కడ ప్రజలందరూ గుర్తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈ అగ్రిగోల్డ్ భూముల విషయాల్లో స్పష్టంగా అతను చేసిన తప్పుల్ని ఏసీబీ వాళ్ళు ధృవీకరించారు. ఏదైతే అటాచ్మెంట్ ఉన్నటువంటి భూముల్ని ఈ వీరు కొడుకు పేరుని వీళ్ళ తమ్ముడి పేరుని ఏ విధంగా కొన్నాడో ఆ డాక్యుమెంట్లు ఏ విధంగా తారుమారు చేశాడు, సర్వే నెంబర్లు ఏ విధంగా తారుమారు చేశాడు, తనకు అనుకూలంగా చేసుకుని అవి ఏ రకంగా అమ్మేశాడు, ఏ సంవత్సరం అమ్మేశాడు, ఈ అక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏసీబీ వాళ్ళ నివేదికలో స్పష్టంగా కనపడ్డాయి. ఆ కనపడ్డ తర్వాతే అతన్ని కొడుకు మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈవేళ ఏసీబీ పూనుకుంది. కానీ జోగి రమేష్ ఎంత అబద్ధాలు కోరంటే ఈవేళ ఏం చెబుతున్నాడో, అసలు అటాచ్మెంట్ భూముల్ని ఎవడైనా కొంటాడా అంటున్నాడు. కొడుకేమో అందరూ కొన్నట్టే మేము కొన్నామని చెప్తున్నాడు. దీనిలోనే వాళ్ళ అభిప్రాయం ఏంటనే తెలుస్తుంది. ఈవేళ జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నేను బీసీని కనుక నా మీద చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పుడు కేసు పెట్టించారు అని చెప్తున్నాడు. నీకు బీసీలు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా? 2600 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు మీరు బీసీల మీద. 300 మీద హత్యలు చేసుకునేలాగా ప్రవర్తించారు మీరు. ఆ విధంగా చేసి అమర్నాథ్ అనే గౌడు కుర్రవాడు వాళ్ళ అక్కనే మానసికంగా వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అతన్ని నోట్లో పేపర్లు పెట్టి తగలబెట్టేశారే. ఆనాడేమైంది నీకు బీసీ కార్డు? ఆనాడేమైనా నువ్వు కనీసం ఒక బీసీగా నువ్వు పలకరించావా? ఈవేళ నేను బీసీని, నేను గౌడు కనుక నన్ను ఏదో ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నావు. ఇది చాలా సిగ్గుచేటు. నువ్వు చేసిన అవినీతి పనులు 1, 2 కాదు. ఇది చేతనంటే పెడల్లో నువ్వు ఒక ట్రాన్స్ఫర్ చేయాలంటే 50,000 ఇచ్చుకున్నావు. ఒక ఎకరం తవ్వాలంటే 10,000 ఇచ్చుకున్నావు. లిటికేషన్ భూమి అయితే 40,000-50,000 వసూలు చేసావు. ఎన్నో అక్రమాలు చేసావు. పెడల్లో నువ్వు పోటీ చేస్తే మొన్న నీకు డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది జోగి రమేష్ గారు. అందుచేత నువ్వు ఎక్కడికో వెళ్ళావు. ఈవేళ పెడల్లో అయితే నిన్ను చీ అన్నారు. నువ్వు మాట్లాడితే బీసీలు అంటున్నావు. బీసీలు అందరూ కూడా నిన్ను అసహించుకున్నారు. మా బీసీల్లో ఉండి ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర అవినీతి పనులు చేస్తున్నాడంటే ఈ జోగి రమేష్ అనే అందరూ కూడా అసహించుకున్నారు. అవి మర్చిపోవద్దు. ఈవేళ నువ్వు ఈ అగ్రిగోల్డ్ కేసు విషయం నుంచి ఎప్పుడు కూడా తప్పించుకోలేవు. ఇక మీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ కేసుల్లో. వాళ్ళందరికి కూడా శిక్ష పడుతుంది. మేము ఎవరి మీద కూడా మా నాయకుడు కక్ష సాధింపు చర్యలకి ఎప్పుడు కూడా పాల్పడ్డం, మనం పాల్పడవద్దు ఆ విధంగా అని చెప్తున్నాడు ఆయన. అనేక సందర్భాల్లో వాళ్ళకి మనకు తేడా ఏంటి? కక్ష సాధింపులు మనం చేయొద్దు, చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్తున్నారు. జోగి రమేష్ కుమారుడు కూడా చంద్రబాబు నాయుడిని పలు విమర్శలు కూడా చేసిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? పూర్తిగా అతని వయసు ఎంత, అతనెంత, అతను చంద్రబాబు నాయుడు గారు నీకు మరుపు జబ్బు వచ్చింది, లేకపోతే నువ్వు కుట్రదాడు, రకరకాల తేలిగ్గా మాట్లాడుతాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ వ్యక్తి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ కొడుకు. నువ్వు అక్రమ సొమ్ములు సంపాదించాలని నీ తండ్రిని అడ్డెట్టుకుని ప్రయత్నాలు చేసావు. దాంట్లో ఇరుక్కున్నావు. నీ కర్మ నువ్వు అనిపిస్తావు. అంతేగాని ఈవేళ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని ఆయన మీద మచ్చేద్దామని చూసుకుంటే నీకు తగదది. ఆయన విమర్శించే స్థాయి నీది కదని ఆ జోగి రాజుని. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది రాష్ట్రంలోని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం తప్పనిసరిగా తప్పులు చేసిన వాళ్ళు శిక్ష అనిపించక తప్పదు. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలామంది జైలుకు పోయే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏ నాయకుడు తప్పు చేసినా కానీ దాన్ని వదిలిపెట్టడం. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కొంత భూమిని కబ్జా చేయడం వల్లే జోగి రమేష్ కుటుంబానికి ఇది వివాదం అనేది అలుముకుంది. పూర్తిగా వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు తప్పు చేసినా దానికి సంబంధించి ఆధారాలన్నీ ఉంటే వారిని తప్పకుండా శిక్షిస్తామని అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంగార రామ్మోహన్ చెప్తున్నారు. చంద్రశేఖర్ మన సార్టీ పాల్గొల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.